దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, తమ చెవును మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. ఇక్కడ మనుషులైతే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఉజ్జీవం మనం చూడాలి అంటే, ఉజ్జీవం మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుందంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. పాత నిబంధన కాలంలో ఎజ్రా కావచ్చు, నెహెమ్యా కావచ్చు, దానియేలు భక్తుడు కావచ్చు, ఇర్మియా ప్రవక్త కావచ్చు, వీరు ఎలాగ ప్రార్థన చేస్తారంటే దేవుని ప్రజలు చేసిన పాపము వారే చేసినట్టుగా దేవుని సన్నిధిలో దేవుని కిన్నమైన మనసుతో ప్రార్థన చేశారు. అయ్యా, నీ తట్టు తలెత్తుకోవడానికి కూడా మాకు ధైర్యం చాలట్లేదయ్యా, ఒక్కసారి మమ్మల్ని కనికరించయ్యా అని చెప్పేసి కిన్నమైన హృదయముతో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిని వారు వెతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మనకున్న వ్యత్యాసం ఏంటంటే అసలు మనం మన తప్పులే ఒప్పుకోం. మరి మన ముందున్న భక్తులు ఏం చేస్తారు? వాళ్ళ కాలం ఉజ్జీవం ఎందుకు వచ్చిందంటే ఎవరు తప్పు చేసినా సరే అది నా తప్పే అన్నట్టుగా వారు ఒప్పుకునేవారు. మోషే అంటాడు, ప్రభువా ఇది నా తప్పు, నన్ను శిక్షించి, ఒకవేళ శిక్షించాల్సి వస్తే మొట్టమొదటి నన్ను శిక్షించి తర్వాత ఆ ప్రజలు ఎదురించి. అందువల్లనే ఇటువంటి ప్రార్థనలు ఏం చేస్తాయంటే గొప్ప ఉజ్జీవానికి కారణమవుతాయి. ఈరోజు మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం, తగ్గించుకొని ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి వెతుకుదాం. స్తోత్రం కలుగును గాక. తగ్గింపుతో చేసే ఈ ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రాధేయపడే ఈ ప్రార్థన, గోచడే ఈ ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మూయబడిన ఆకాశము తెరవబడుతుందట. పంటలు పండటం ఫలిస్తాయి, పంటలు పండటం ప్రారంభిస్తాయి. ప్రజల యొక్క జీవితాల్లో ఆశీర్వాదం చూస్తారు.